స్వతంత్రాన్ని సంపాదించుకున్నదో బంగ్లాదేశ్ ఈ రోజు మన హిందువుల పట్ల ఏదైతే దుశ్చర్యలు పాల్పడుతుందో దాన్ని పూర్తిగా హిందూ సమాజం మొత్తం ఖండించాలి. ఏదైతే చంద్రదాస్ ఏదైతే ఉన్నాడో అక్కడ ఒక ఆయన అన్నాడు ఏంటంటే ఇక్కడ ఏమన్నారంటే మొత్తం ఇక్కడ సెక్యులర్లు అందరూ కూడా అన్ని మతాలు సమానం అంటారు. ఆయన కూడా అదే మాట అన్నాడు. అక్కడ ప్రతి ఒక్క అన్ని మతాలు సమానమే, ఎవరికి వాళ్ళు స్వేచ్ఛనియాలని చెప్పిన ఒక చిన్న మాటకు ఆయన తీసుకుపోయి అక్కడ ఉన్న పోలీసు వారు అక్కడ ఉన్న జిహాదీ గుండాలకు అప్పచెప్తే వాళ్ళు తీసుకెళ్లి ఆయనకు విపరీతంగా కొట్టి కాలు చేతులు కట్టేసి తీసుకుపోయి చెట్టు ఊరేసి ప్రాణంతో ఉన్నాడు. అప్పుడే వాళ్ళ పేరెంట్స్ అందరు చూడంగా అందరు కళ్ళము కూడా ప్రాణంతో ఉన్నప్పుడే అగ్గి పెట్టడం జరిగింది. ఇంత దుశ్చర్యకు పాల్పడ్డారు వాళ్ళు. ఏదైతే ఉన్నదో ఇవాళ మానవ హక్కు సంఘాలు ఎక్కడ పోయినాయి? ఎక్కడైతే ఇలా కానిస్టేబుల్ ని ఏదో ఒక ముస్లిం కొట్టిన తర్వాత అది ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కు సంఘాలని ఒక దుర్మార్గుల విషయంలో అన్ని లేవనెత్తినాయి. కానీ ఈ రోజు హిందువుల పట్ల జరుగుతున్న సంఘటనలు మానవ హక్కుల సంఘాల నోర్లు పడిపోయినాయి అని చెప్పి అడుగుతున్నాం. అదే విధంగా ఏదో ప్రపంచ దేశాలలో అన్నింటిలో కూడా ఒక మన దగ్గర ఇక్కడ ఉన్న ఒక అమ్మాయి ఏదైతే మాట్లాడిందో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు నిరసన తెలిపారు. ఈ రోజు హిందువుల పట్ల జరుగుతున్న ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయి వాటికి నిరసన ప్రపంచ దేశాలలో అందరూ ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు? పాలస్తీనాలో ఎక్కడో ఏమో జరుగుతాయి. ఇక్కడ ఉన్న వారు సెక్యులరిజం అనేవారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ధర్నాలు అవి చేయడం జరిగింది. ఈ రోజు హిందువుల పట్ల జరుగుతున్నాయి. ఏదైతే ఉన్నారు సెక్యులరిజం ముసుగులో ఉన్న ఏదైతే దొంగలు ఉన్నారో వీళ్ళందరికీ మేము నిలదీస్తున్నాం, అడుగుతున్నాం. ఏదైతే ఉందో మన హిందువుల పట్ల జరుగుతున్న విషయాలకు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు, ఎవరు కూడా బయటకు ఎందుకు వస్తలేరు? ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతూ అందరు రోడ్లపైకి రండి. అదే విధంగా మన గవర్నమెంట్ మన ప్రధానమంత్రి కూడా కోరుతున్నాం, మేము సవినయంగా కోరుతున్నాం. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులందరికీ కూడా మనం అందరం కూడా మన భుజస్కంధాలను వేసుకొని మేము ఉన్నామని పూర్తి విధంగా చూస్తూ బంగ్లాదేశ్ లో ఏదైతే ఉన్నదో ఆయన మీద జరిగిన దాడిగా దుండగులను గుర్తించి తక్షణమే వారికి గుర్తించి అదే విధంగా వాళ్ళ పేరెంట్స్ న్యాయం జరిగే విధంగా బంగ్లాదేశ్ లో ఉన్న గవర్నమెంట్ పడగొట్టే విధంగా హిందువులందరూ కూడా బయటకు రావాలని చైతన్యవంతులై మొన్న కాశ్మీర్ నిన్న బంగ్లాదేశ్ రానున్న కాలంలో ఎక్కడ ఏం జరుగుతుంది కాబట్టి జాగో హిందూ దేశకి బంధు అనే నిదానంతో హిందువులందరినీ జాగృతం చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా అందరం కూడా కలిసికట్టుగా జాగృతం అవుదాం. రానున్న కాలంలో అందరూ కూడా పాల్గొనే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి అదే సమయంగా కోరుతూ ఇంకొకసారి తెలియజేస్తున్నామే అంటే బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులందరికీ పూర్తిగా మనం ఉన్నామని చెప్పి అందరినీ మన ధైర్యాన్ని ఇద్దామని చెప్పి తెలియదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాతాకి ఏ విధంగా బయటకు ఆనందములు మతంవాదులు వాళ్ళు మానవులని ఎట్లా అనుకుంటాం మనం. అలాంటి మతంవాదులకు శిక్షించే వరకు హిందూ ఏకం కావాలి. మనం ఒకరోజు ఇవాళ అయిపోయింది కాదు. ఇలాంటి సంఘటన అనేక మన మీద జరుగుతున్నాయి. మనం ఒకరోజు ధర్నా చేసి ఇలా ముందుకు కాకుండా మన హిందువుల మీద ఇలాంటి దాడి జరిగినప్పుడు మనం ఏకమై ఇలాంటి సంఘటన మనం తీవ్రంగా ఖండించాలి. అదేవిధంగా వాళ్ళకి శిక్షించే వరకు ప్రతి హిందూ చైతన్యంగా కలబెట్టి ముందుకు పోరాడాలి. అదేవిధంగా ప్రతి హిందూ కోడికి సనాతన పట్ల ధర్మ పట్ల అవలేన చేసే ఉన్మాదులకు శిక్షించే వరకు మనం పోరాడాలని హిందూ బంధువులందరికీ కోరుతున్నాం.